ఎన్నో వారంలోకి వచ్చాం? ఎన్నో వారం? రెండవ వారం. హాజరు పట్టిలో ఎవరు హాజరు పడుతుందో ఈరోజు, ఎవరిదే ఆబ్సెంట్ పడుతుందో. అనుకూలంగా ఉన్నప్పుడు ఆరాధన చేయడం కాదు, అనుకూలత లేనప్పుడు కూడా మనం ఆరాధన చేయాలి. చుట్టాలు వచ్చారండి, అందుకు ఈరోజు గుడికి రాలేదండి అంటే అది నిజంగా అసలు చెప్పడానికి వినడానికి కూడా చాలా సిగ్గుగా ఉంటుంది కదా. చుట్టాలు వస్తే వాళ్ళని ప్రభు సన్నిధికి తీసుకొచ్చేయాలి. ఒకవేళ వాళ్ళు రానంటే వాళ్ళని ఇంటికాడ ఉంచైనా మన పని మనం చూడాలి. మన ప్రాణం మనలో ఉన్నంత వరకు ఆదివారం బ్రతికుంటే మనం దేవుని సన్నిధిలో ఉండాలి, లేకపోతే సమాధి పెట్టిలో ఉండాలి, ప్రాణం లేకపోతే. అంతేకాని మరి ఎక్కడా మన జీవితం గడపకూడదు. ఆదివారం అనేది వచ్చింది అంటే ఎక్కడున్నా కూడా ఆరాధన మాత్రం మానకూడదు. అటువంటి తీర్మానంగా మన తీర్మానం ఉండాలి. ప్రభు పరలోకాన్ని విడిచిపెట్టేసి మన దగ్గరికి వచ్చి మనలో ఉంటుంటే మనము వేరే వేరే రీతులుగా నడుచుకుంటే నిజంగా ఆయన ఎంత దుఃఖపెట్టినట్టు ఆలోచించండి. యూదులు సిలువ ఒక్కసారే వేశారు ప్రభువుని. 8 గంటలట ఆ సిలువ, ఆ సమయంలో బాధపడింది 8 గంటలట. కానీ మనం ఎప్పుడు దేవునికి విరోధంగా నడుచుకుంటే అప్పుడు దేవుణ్ణి సిలువ వేసినట్టే, ఆయన గాయాలు రేపినట్లే. అర్థమవుతుందా? కాబట్టి దయచేసి మనం కొత్త సంవత్సరంలోనికి వచ్చిన తర్వాత ప్రభువా నేను పాత సంవత్సరంలో లాగా బ్రతకను అని మనం దేవునికి మాట ఇచ్చాం. ఎవరికి ఇచ్చాం మాట? దేవునికి ఇచ్చాం మాట. కాబట్టి ఏది ఏమైనా ఎలా ఉన్నా ప్రభువా నేను మాత్రం నీ సన్నిధిలోనే కనబడతాను. ఇలా చెప్తుంటే నాకు ఒక విషయం గుర్తొస్తుంది. మా నాన్నగారు రేపు వారంలో బుధవారం చనిపోతారు అనగా చివరి ఆదివారం కాలు కింద పెట్టలేని పరిస్థితి. షుగర్ పుండు వేసింది మా నాన్నగారికి అరిపాదంలో. కాలు కింద పెట్టలేని పరిస్థితి. ఇలా కింద పెడితే బ్లడ్ అయిపోతుందన్నమాట. ఒక మధ్యలో ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లు దాటిన తర్వాత ఒక షెడ్ కింద ఉండేది. ఆ షెడ్లో ఆరాధన పెట్టేవారు అప్పుడు పాస్టర్ గారు. అయితే ఇల్లు దాటి ఆ షెడ్లో ఆరాధన జరుగుతున్నప్పుడు డ్రమ్ము వినబడగానే మంచం మీద ఇంకా ఉండాలనిపించలేదట. అలాగా రక్తపు మరకలతోనే ఆ షెడ్లోనికి వచ్చేసారు చివరి ఆదివారం. నిజంగా దేవుడు చూస్తాడా? చూడా? చూచే దేవుడు. చివరి టైంలో కూడా మా నాన్నగారు అన్ని విషయాలు టైంతో సుద్దా చెప్పేశారు. టైంతో సుద్దా, రైల్వే టైం ప్రకారం ఈ టైం అని నాకు ఎవరో చెప్తున్నారు. నా మంచం చుట్టూ దేవదూతలు తిరుగుతున్నాయి, తెల్లటి వస్త్రాలు వేసుకుని, ఈ గదంతా తెల్లని వస్త్రాలతో ఉన్న వాళ్ళు తిరుగుతున్నారు అని చెప్తే మేము చాలా దుఃఖపడ్డాం. నిజంగా ఒకవైపుని దేవుని దూతలే వచ్చినాయా అన్న ఆనందం ఒకవైపుని. ఎందుకు చెప్తున్నాను అంటే దేవుని పిల్లలుగా బ్రతికే మనం ఒక తీర్మానంతో బ్రతకాలి. కానీ సంవత్సరాలు మారినా రోజులు మారినా మన బ్రతుకులో మార్పు లేకపోతే మాత్రం ఏం ప్రయోజనం ఉండదు.